దేవీ నవరాత్రులలో అమ్మవారి 5వ రూపం స్కందమాత. స్కంద అంటే కార్తికేయుడు, స్కందుడి తల్లి కాబట్టి ఈ అమ్మను స్కందమాత అని అంటారు. ఈ అమ్మ గురించి పురాణ గ్రంథాలలో చాలా గొప్పగా వర్ణించారు. స్కందమాతను పూజించే వారి మనస్సు ప్రాపంచిక విషయాల మీద నుండి ఆధ్యాత్మికత వైపుకు సాగుతుంది. ఈ అమ్మ సింహంపై స్వారీ చేస్తుంది. 4 చేతులు కలిగిన స్కందమాత ఒడిలో బాల కార్తికేయుడిని కుడి చేతిలో పట్టుకుని ఉంటుంది. ఇంకొక కుడి చేతిలో తామర పువ్వు ఉంటుంది. అమ్మవారి ఎగువ ఎడమ చేయిలో తామర పువ్వు ఉంటుంది. కింద ఉన్న ఎడమ చేయి అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది. సింహం మీద ఉన్న ఒక కాలు మడిచి కూర్చొని ఉంటుంది. అందుకే స్కందమాతను పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. అమ్మవారిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే ఆమె కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది, బాధలను తొలగిస్తుంది. సంతానం కోసం పరితపించేవారు ఈ అమ్మను పూజించడం ఉత్తమం. ఈ అమ్మవారి పూజలో పెళ్లి సామాగ్రి, ఎర్రటి పువ్వులు, అక్షింతలు, కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో కట్టి అమ్మవారి ఒడిని నింపాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. స్కందమాత ముఖ్యంగా ముక్తి మార్గాన్ని చూపుతుంది. స్కందమాతను ఆరాధించడం వల్ల జ్ఞానం లభిస్తుంది. స్కందమాత ముఖంలో ప్రేమ, ఆప్యాయత, కరుణ తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది. నవరాత్రి శుక్లపక్షం 5వ రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభించాలి. గంగాజలంతో స్కందమాత విగ్రహాన్ని శుద్ధి చేయాలి. అమ్మవారి అలంకారానికి మంగళకరమైన రంగులను ఉపయోగించడం మంచిది. స్కందమాతను, కార్తికేయుడిని వినయంతో పూజించాలి. పూజలో కుంకుమ, అక్షతలు, పూలు, పండ్లు మొదలైన వాటిని అమ్మకు అర్పించాలి. అమ్మ ముందు గంధం పూసి నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత పువ్వులు అర్పించి నైవేద్యాన్ని పెట్టాలి. చివరగా అమ్మవారికి హారతి ఇవ్వాలి. స్కందమాతకు అరటిపండు అంటే ఇష్టం. అరటిపండు నైవేద్యంగా పెట్టి దీన్ని బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇలా చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఆ తర్వాత 5 మంది అమ్మాయిలకు అరటిపండు ప్రసాదం పంచిపెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది, పిల్లల కష్టాలను తొలగిస్తుంది.